అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే పనిలో ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో 2000 పాఠశాలలు మూతపడ్డాయి, 1,26,000 అడ్మిషన్లు తగ్గాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 1000 గురుకులాలు స్థాపించి 7 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించిందని, ప్రస్తుతం మాత్రం 107 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు గురుకుల పాఠశాలలు నిర్వీర్యం చేయాలని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకువచ్చారని విమర్శించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కలిసి 97 పాలిటెక్నిక్ కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వం 97 జీవో తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యను కూడా నాశనం చేసే పని మొదలుపెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చివరకు పేదలకు, సాధలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు గత ప్రభుత్వంలో ఎంతో గొప్పగా విద్యా వ్యవస్థను అందించినటువంటి ఈ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి అనేక ఉదాహరణలు దాదాపుగా 2000 స్కూల్స్ పడ్డాయి. ఈ స్కూళ్ళలో చదువుకునేటువంటి వారు ఎవరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద విద్యార్థులే. దాదాపు 1,26,000 అడ్మిషన్లు తగ్గిపోయినాయి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏవైతే ఒక ఉద్దేశంతో చదువుకు అనేక సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నటువంటి పేదవాళ్లకు గురుకుల పాఠశాలల ద్వారా ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే గొప్ప సంకల్పాన్ని ఆనాడు కేసీఆర్ గారు అమలుపరిచి మొక్కుబడిగా ఉన్నటువంటి గురుకుల వ్యవస్థను దాన్ని పటిష్టం చేసి దాదాపుగా 1023 గురుకుల పాఠశాలలను స్థాపించి 7 నుంచి 8 లక్షల మంది పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య, ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి మరి సెకండ్ ఇయర్ పూర్తి చేసేసరికి మరి వాళ్ళు డైరెక్ట్గానే బీటెక్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని ఇలా కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిమ్మల్ని ఎవరు అడిగినరు ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను తీసుకెళ్ళి లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐటీఐతో కలపమని ఎవరన్నారు? ఈ స్కిల్ యూనివర్సిటీలో కలపమని ఎవరు అడిగినరు? మరి ఈ స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల మరి మొత్తం ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే సర్వనాశనమయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి విద్యార్థులతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టర్ లెక్చరర్సు మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా అంధకారమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, దాన్ని యథాతథంగా కొనసాగించాలనేటువంటి డిమాండ్ కూడా మా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీగానే ఇప్పటికే మా నిరసన తెలియజేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులందరూ కూడా ఇదే విషయం పైన ఏదైతే 97 జీవోను వెంటనే రద్దు చేయాలి, గతంలో ఉన్నటువంటి పరిస్థితిని కొనసాగించాలి, మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐటీఐతో కలపవద్దని మరి విద్యార్థులు మొర్రో అని మొత్తుకున్నా కానీ వినకుండా దాన్నే అమలు చేసేటువంటి ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నది దారుణం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవో వెనక్కి వెళ్ళేంత వరకు బీఆర్ఎస్ పార్టీగా గట్టిగా విద్యార్థుల తరఫున మరి నిలబడి కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాడు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఇదే వ్యవస్థను స్ట్రెంథన్ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్, ఈ స్కీమ్ నిజంగా కూడా వేలాది మంది పేద విద్యార్థులకు చాలా వాళ్లకు మేలు జరిగింది. మేమున్ననాడు కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని గొప్పగా కొనసాగించడం. ఆనాడు 2014 నాటికి 9,000 మందికి అవకాశం ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూలు వ్యవస్థను 26,000 మందికి అవకాశం కల్పించడం విద్యార్థులకు. దీని ఉద్దేశం ఒక్కటే,
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్ను ప్రభుత్వం చూజ్ చేసుకొని మరి ప్రభుత్వ ఫీజు ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థికి అడ్మిషన్ ఇప్పించడం ద్వారా ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుకునేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను కొనసాగించడం జరిగింది. ఇలా దీని పరిస్థితి చూసినట్టయితే 236 కోట్ల రూపాయల బకాయి. ఇలా మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు. నువ్వు చెల్లించింది ఎంత అయ్యా అంటే 25 కోట్లు మాత్రం చెల్లించాడు. ఈ 25 కోట్లతోటి ఏమవుతుంది? 236 కోట్లు ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ? పిల్లలను గేటు ముందర నిలబెడతా ఉన్నారు, మీ సర్టిఫికెట్ ఇవ్వమని వెళ్ళగొడుతున్నారు, లేదంటే మీ పుస్తకాలు, మీ డ్రెస్సులు, మీ షూలు మీరే కొనుక్కోమని చెప్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఒక దాడిగా మనం మాత్రమే భావించవచ్చు. అదేవిధంగా మనందరికీ తెలిసిన సత్యం ఫీజు రీఎంబర్స్మెంట్. అరే, లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు అసలు నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావు? ఈరోజుకి వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు, కానీ ఇటువంటి వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల డబ్బు లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏం కావాలి అనేటువంటిది ఈ యొక్క రాష్ట్రంలో ఇలా కొనసాగుతున్నటువంటి దుస్థితి. దీనిపైన ప్రజలు కూడా ఆలోచన చేయాలి, మేధావులు, విద్యావంతులైనటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విధానాన్ని తీసుకువచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేశంలోనే గురుకుల పాఠశాలల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉండేనో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అసలు ఎట్లా నిర్వహిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు అవలంబించినటువంటి విధానం, పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా మనం చూస్తున్నాం, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని ఇలా మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే కేసీఆర్ గారు రూపొందించినటువంటి వ్యవస్థ కాబట్టి, గురుకుల పాఠశాల వ్యవస్థ ఉంటే కేసీఆర్ గారి మళ్ళీ గుర్తుకొస్తారు కాబట్టి, ఆ పేరు దాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తే ఆ పేరు మళ్ళీ కేసీఆర్ గారికే వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో గురుకుల పాఠశాల వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి వాటిని ఇలా సౌకర్యాలు లేకుండా చేసి అందులో అడ్మిషన్ తీసుకోవాలంటేనే పిల్లల తల్లిదండ్రులకు భయపడేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది గురుకుల వ్యవస్థలో. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎంతోమంది గొప్ప భవిష్యత్తును పొందినటువంటి విషయం మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా